children? Hello. Please respond. Sir, you are there. How can we know, ma? Morning. So yesterday we have completed first lesson. That is Vibhishana, isn't it? So today we'll go with Semushi. Hello. Morning, ma. So today we'll go with Shemushi Pariksha. All five will do today. Okay. So keep your notebook ready. And what I told that by heart the answers as it is given in your book. Okay? Because in half yearly examination also so many children have made mistakes. So the answers are in front of you. You wrote wrong answers. So what I want you learn as it is as it is given in book. So first one is I'm reading the first one, first paragraph. अस्ति कस्मिंश्चित् पर्वतैकदेशे महान् वृक्षः means big tree. तत्र च सिन्धुका नाम कोऽपि पक्षी प्रतिवसति स्म. Try to understand. Are you able to listen? Am I audible? Hello. Okay. సరే సరే వినపడట్లేదా నా మాట? చూడు అలా ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పండి నాకు. ఇప్పుడు వినిపిస్తున్నదా? ఓకే సరే అయితే మనం ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాము. ఫస్ట్ వన్ మా చదువుతున్నాను, వినండి, అర్థం చేసుకోండి. స్టోరీ మీకు తెలిస్తే చాలు, మిగతాది మనం ఇక్కడ చదువుదాము. अस्ति कस्मिंश्चित् पर्वतैकदेशे महान् वृक्षः तत्र च सिन्धुका नाम कोऽपि पक्षी प्रतिवसति स्म. प्रतिवसति means he was living over there in that tree. మళ్ళీ వాయిస్ తగ్గుతున్నది. ఇప్పుడు చూడు. ఓకే వినిపిస్తున్నదమ్మా? ఓకే. తస్య పురీషే సువర్ణముత్పద్యతే. తను ఎప్పుడైతే డంక్ వేస్తుందో అందులో ఏమొస్తుందట? గోల్డ్ వచ్చేదట. అథ కదాచిత్ తముద్దిశ్య వ్యాఘః కోపి సమాయయో. అక్కడ ఆ పక్షి ఉండే ప్లేస్లో ఆ వృక్షం దగ్గరికి ఒక వ్యాఘః అంటే పక్షులు పట్టేవాడు, బర్డ్ హంటర్ వచ్చాడట. సచా పక్షి తద్ గ్రత్ ఎవ పురీషముత్సర్జ. ఆ పక్షి ఏం చేసిందిట? ఆ పక్షులు పట్టేవాడి దగ్గర ఆ డంగ్ వేసిందట. దాని డంగ్లోంచి గోల్డ్ వస్తుంది. ఆ డంగ్ వేయడం వీడు చూశాడు, పక్షులు పట్టేవాడు చూస్తాడనమాట. వినిపిస్తుందా నా వాయిస్? అథ పతన సమాకాలమేవ తత్ సువర్ణీభూతం దృష్ట్వా వ్యాఘో విస్మయం గతం. అంటే ఆ డంగ్లోంచి ఆ గోల్డ్ రావడం చూసి ఆ పక్షులు పట్టే వ్యాఘ అంటే పక్షులు, బర్డ్ అంటారు, వాడికి చాలా ఆశ్చర్యం వేసిందట. అహో మమ శిశు కాలదారభ్య శకునీబద్ధ వ్యసనాని శీత వర్షాణి సమభూవన్. నేను చిన్నప్పటి నుంచి పక్షులు పడుతూనే ఉన్నాను. ఇప్పటికి నాకు 80 ఏళ్ల నుంచి నేను పక్షులు పడుతున్నాను, కానీ ఇలాంటి ఆశ్చర్యం నేను ఎప్పుడూ చూడలేదు అని వాడు మనసులో అనుకున్నాడు. నా చ కదాచిత్ పురుషే సువర్ణం దృష్టం ఇది విచింత్య తత్ర వృక్షే పాశం బబంధ. ఏం చేశాడు? ఏ పక్షి డంగ్లోంచి ఇలా సువర్ణం రావడం నేను ఈ రోజు వరకు చూడలేదు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఆ పక్షిని పట్టుకుందికి వాడు పాశం అంటే నెట్
చేసాడట, నెట్ పరిచాడట అక్కడ. అర్థమైందా? ఓకే. సో వంశీ ఒక్కడే రెస్పాండ్ అవుతున్నాడు క్లాస్లోకి. రేపు వంశీ ఒక్కడే కూర్చుంటాడు రేపు ఆఫ్లైన్ క్లాస్లో. ఏం మీరు ఎవరు రెస్పాండ్ అవ్వరేంటి? తగ్గి పెరుగుతున్నదా? ఓకే ఓకే. చూడు. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వృక్షే ప్రతివసతః పక్షిణో నామ కిం? వృక్షే ప్రతివసతః పక్షిణో నామ కిం? సో కిం ప్లేస్లో మనం ఏంటి రాస్తాం? వృక్షే సింధుకః. వృక్షే ప్రతివసతః. ఇక్కడ ఫుల్ సెంటెన్స్లో ఆన్సర్ రాయాలి మనం. సో వృక్షే ప్రతివసతః పక్షిణో నామ సింధుకః. ఓకే, రాయాలి. మీరు రాయండి. హేమంత్, ఆర్ యూ దేర్? రాస్తున్నావా? ఇవాళ మనం షేముషి కంప్లీట్ చేసేద్దాము. గర్ల్స్, హలో, ఎవరు గర్ల్స్ లేరా? అంత టైం లేదా క్లాస్ అటెండ్ అవ్వడానికి? ఎనీ గర్ల్ ఈస్ దేర్? హలో. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఓవర్. వృక్షే ప్రతివసతః పక్షిణో నామ కిం? దట్ ఈస్ వృక్షే ప్రతివసతః పక్షిణో నామ సింధుకః. ఓవర్. హలో. సెకండ్ వన్. కస్మిన్ సువర్ణం ఉత్పద్యతే? దేంట్లోంచి స్వర్ణం వచ్చేదట? పక్షిణః పురీషే సువర్ణం ఉత్పద్యతే. మీకు అలాగే ఉందా ఆన్సర్ మీ బుక్లో కూడా? ఓకే, మీకు ఎలా ఉందో మీరు అలాగే రాయండి, కానీ ఫుల్ సెంటెన్స్ రాయండి ఆన్సరే. Third question is పక్షిణముద్దిశ్య కః సమాయయో? పక్షిణముద్దిశ్య కః సమాయో. What is the answer given in your book? ఓన్లీ వర్డ్ ఇచ్చాడా? వ్యాఘః. ఓకే, సో అక్కడ కహ ప్లేస్లో మీరు వ్యాఘః రాసి మిగతాది యాజ్ ఇట్ ఈస్ రాసియండి. అలాంటప్పుడు పక్షిణముద్దిశ్య వ్యాఘః సమాయయో. ఓకే, next question, fourth one. సపక్షి కుత్ర పురీషముత్సర్జ? కుత్ర అంటే వేర్. సపక్షి కుత్ర పురీషముత్సర్జ? సపక్షి తద్గ్రత్ అంటే అతని ముందరే, ఫ్రంట్ ఆఫ్ హిమ్, పురీషముత్సర్జ.
సపక్షి కుత్ర పురీషముత్సర్జ. సపక్షి తద్గ్రత్ పురీష ఉత్సర్జ. తద్గ్రత్ అంటే అతని ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. గర్ల్స్, హలో. Fifth question is Vyaghah vrikshe ka babandha. Vyaghah, the bird hunter, what he spread in front of the tree. Vyaghah vrikshe pasham babandha. Vyaghah vrikshe pasham babandha. Got it? Next passage. First one is over. Second one చూద్దాం. 2 or 3 అయిపోయినమ్మా. ఓకే ఓకే. వాట్ అబౌట్ అదర్స్? నువ్వు నేర్చుకుంటాం, మిగతా వాళ్ళు కూర్చునే ఉంటారు అలా. మన పని మనం చేసుకుంటాం. So second passage is, I'm reading the second one. Kasmischit vanodeshe karala kesaro nama simha prativasati sma. Karala kesaro nama simha prativasati sma. Tasya dhusarako nama shrigalah సదైవానుయాయి పరిచారకో అస్తి. అనుయాయి మీన్స్ ఫాలోవర్. అనుయాయించడం, అనుసరించడం అంటాం కదా తెలుగులో కూడా. సదైవ అనుయాయి అంటే ఎప్పుడు వాడితో ఉండేవాడు, ఎప్పుడు వాడిని ఫాలో. ఆ సింహాన్ని ఈ దూసరకుడు ఎప్పుడు కూడా ఫాలో అవుతూ వాడికి సేవలు, సపర్యలంటే ఏంటి, చర్యలంటే ఏంటి, సేవ చేయడం. సో ఆ సింహానికి ఎప్పుడు సేవ చేస్తూ ఉండేవాడట. అథ కదాచిత్ తస్య హస్తినా సహ యుధ్యమానస్య శరీరే పురతరాః ప్రహారా సంజాత యైః పదమేకపి చలితుం నా శక్నోతి. ఒకరోజు ఏమైందిట, హస్తినా సహ అంటే ఏనుగుతో యుద్ధం చేసి వీళ్ళకు ఒంటి నిండా గాయాలయ్యి ఒక అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి, అన్ని గాయాలు తగిలాయిట. హీ వాజ్ ఫుల్లీ ఇంజర్డ్. పదమేకపి, పద అంటే ఒక స్టెప్, ఏకపి ఒకటి కూడా, చలితుం నా శక్నోతి నడవలేకపోయాడట. తస్య అచలాంచన ధూసరక శుద్ధ క్షామ కంఠో దౌర్బల్యం గతః. ఇలా గాయం అయిపోవడం వల్ల, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల, అడవిలోకి వెళ్ళి వాళ్ళు హంట్ చేసుకోవడం అవ్వక వాళ్ళు చాలా నీరసంగా, దౌర్బల్యం అంటే బలం లేకుండా నిర్బలంగా అయిపోయారట, చాలా లీన్గా అయిపోయారట. అన్య అస్మిన్ హని తమోవచత్ స్వామిన్ బుభుక్షయా పీడితో అహం. అప్పుడు అదేం చేస్తుందంటే, ఆ దూసరకుడు సింహాన్ దగ్గరికి వెళ్ళి, స్వామి బుభక్షయో పీడితో అహం, నేను ఆకలితో బాధపడుతున్నాను. పదాత్పదమపి చలితుం నా శక్నోతి, ఒక అడుగు కూడా నేను నడవలేకపోతున్నాను. ఎందుకంటే తిండి లేదు, ఆహారం లేదు కాబట్టి, బలం లేదు, నీరసంగా అయిపోయాను అని. తత్కథం తే శుశ్రూషాం కరోమి. మీరే చెప్పండి, నేను మీ సేవ ఎలా చేయగలను, నేను ఎంత నీరసంగా ఉన్నాను అని అందట. సింహ ఆహ, ఆహ అంటే చెప్పడం, అన్నది అని అర్థం. సింహం ఏమంది, ఓ
గచ్చః ఒరే అలా వెళ్ళు. అన్వేషయ కించిత్ సత్వం, ఏదైనా సత్వం ఏమైనా తినడానికి అన్వేషించు, వెతుకు అందట. ఏనేమాం అవస్థాం గతోపి వ్యాపదాయామి, నేను ఈ అవస్థలో ఉన్నా కూడా వెళ్ళి నేను నీకోసం ఆహారం వ్యాపాదయామి అంటే సంపాదిస్తాను, తెస్తాను అని అర్థం అనమాట. ఇది ఆ ప్యాసేజ్కి మీనింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఇక్కడ ఎలా ఉందో ఆన్సర్ బుక్లో మీరు అలాగే రాస్తారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారేంటి? వై ఫస్ట్ ఇయర్ చిల్డ్రన్ ఆర్ జాయినింగ్ మా? ప్రభావ్, ఆదిత్య, why you are joining now in second year class? So first question is, simhasya nama kim? Simhasya, write down the answer. Simhasya nama kim? Kim, what is lion's name? Simhasya nama సింహస్య నామ కరాల కేసరః. అలా పడిపోవాలి మార్క్స్, ఇంకా ఇటు అటు చూసే పనే లేదు అసలు. సెకండ్ క్వశ్చన్ ఈజ్, పరిచారకః మీన్స్ సర్వెంట్, పరిచారకః కః. సో మనం ఏంటి రాస్తాం? పరిచారకః ధూసరకో నామ శృగాలః. శృగాలః మీన్స్ ఫాక్స్. ధూసరకోణం అంటే ధూసరక అన్న పేరున్న శృగాలుడు, ఫాక్స్ అన్న. ఓకే, ఓవర్. థర్డ్ క్వశ్చన్ ఈజ్, ఇవాళ అవుతాయా? 5 అవ్వవేమో ఇవాళ. వదిలిస్తే కదా. కానీ మహానుభావులు ఉన్నారమ్మా, వాళ్ళు సంస్కృత్ చదవాలంటే ఏదో పెద్ద జ్ఞానుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు రాయమని ఇస్తే ఒక్కడికి రాదు, ఒక అక్షరం ఒక్క రాయడం రాదు, కానీ చదవరు వాళ్ళు. అది అన్నమాట అసలు విషయం. థర్డ్ క్వశ్చన్ ఈజ్, సింహ కేన సహ యుద్ధం కృతవాన్? సింహ కేన సహ యుద్ధం కృతవాన్, ఎవరితో యుద్ధం చేసింది? సో సింహ హస్తినా సహ యుద్ధం కృతవాన్. మన క్వశ్చన్ అడుగుతున్నాడు, మనకి ఆన్సర్ తెలుసు కాబట్టి మనం తెలిసింది రాస్తాము, అక్కడ బుక్లో చూడాల్సిన పని లేదు మనకి. ఓకేనా? సింహ హస్తినా సహ యుద్ధం కృతవాన్. Next is, fourth question is, ధూసరకః సింహ ప్రతి కిం బ్రవీత్? కిం బ్రవీత్ అంటే ఏమన్నాడు? ధూసరకః సింహ ప్రతి కిం బ్రవీత్. ఏమన్నాడు? స్వామిన్. ఇది మాత్రం మనం పారాగ్రాఫ్లో ఇచ్చి యాజ్ ఇట్ ఈస్గా చూసి రాయొచ్చు. ధూసరకః సింహం ప్రతి అంటే సింహంతో ఏమందో అక్కడ ఉన్నది ఎలా రాసియచ్చు. స్వామిన్ బుభుక్షయా పీడితో అహం పద్మపి చలితుం నా శక్నోతి తత్కథం తే శుశ్రూషాం కరోమి.
అని ఇంత కరోమి వరకు అక్కడ యాజ్ ఇట్ ఈస్ బుక్లో చూసి రాసేయచ్చు. నేను హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో కూడా అదే చెప్పాను, చూసి రాయండి. ఓవర్. ఫోర్త్ వన్ ఓవర్ చిల్డ్రన్ ప్లీజ్. ఐదో నంబర్ చూడండి, ఫిఫ్త్ వన్. సింహ శృగాలం ప్రతీకిమాహ. సింహం శృగాలతో ఏమందట? ఏమంది? ఓ గచ్చ అన్వేషయ కించిత్ సత్వం ఏనేమాం అవస్థాం గతోపి వ్యాపాదయామి. Finish. Let us start third one. Third passage. చిత్రకూట పర్వత నికట తపోవన మధ్యే. చిత్రకూట పర్వత నికట, నికట అంటే దగ్గరలో. తపోవన మధ్యే మనోహరః మనోహరః కశ్చిత్ దేవాలయో అస్తి. మనోహరః అంటే మనః ప్లస్ హరః అంటే మనసుకి ఆనందం ఇచ్చేది. అంత అందంగా ఉంది ఆ దేవాలయం చూడడానికి. అది ఎక్కడుంది? చిత్రకూట పర్వతం దగ్గర మధ్యలో ఉందట. తత్ర చ పర్వతే అత్యుద్గ్రాత్ శిఖరాత్ విమలాకాపి జలధార పతతి. ఆ పర్వతాల్లోంచి అత్యుద్గ్రాత్ అంటే టాప్, అతి ఉద్గ్రాత్ అంటే చాలా మీద టాప్ హిల్లోని చెప్పాలి. వినబడట్లేదా? ఇప్పుడు వినిపిస్తున్నదా? ఓకే. సో తత్ర చ పర్వతే అత్యుద్గ్రాత్ శిఖరాత్ విమలాకాపి జలధార పతతి. అక్కడ టాప్ హిల్ వచ్చి ఒక విమలం అంటే ఏంటి, చాలా పవిత్రమైనది, చాలా అందమైన జలధార మీన్స్ వాటర్ ఫాల్ పడుతూ ఉండేదట. జలధార అంటే మీకు తెలుగులో కూడా అర్థం అవుతుంది. జలధార, జల అంటే నీరు. తత్ర స్నాన మాత్రేణ మహాపాతకాదిన్యాపి నశ్యంతి. ఆ జలధారలో, ఆ వాటర్ ఫాల్లో స్నానం చేసినంత మాత్రాన్న మహాపాతకం, పాతకం అంటే ఏంటి, పాపం, చేసిన తప్పులు ఏవైతే చేస్తామో తప్పులు పాపాలు అన్నీ నశ్యంతి అంటే నశించిపోయేవట, అంటే అవి పోయేవట. కించ యస్తు పాపీయాన్ స్నానమాచరతి తస్య దేహాత్ అతీవ కలుషముదకం నిస్సరతి. ఏ పాపులైతే ఆ జలధారలో పాపం చేసిన వాళ్ళు ఆ జలధారలో, ఆ వాటర్ ఫాల్లో స్నానం చేసేవారో వాళ్ళ శరీరం నుంచి, వాళ్ళ దేహం అంటే ఏంటి, దేహం అంటే బాడీ, ఆ బాడీలోంచి అతీవ కలుషముదకం, కలుషం అంటే చెడు, కుళ్ళు అంతా, పాపం అంతా నిస్సరతి బయటికి వచ్చేసేదట. తేన సహ పూతో భవతి. ఆ స్నానం చేసిన తర్వాత వాళ్ళ పాపం అంతా, వాళ్ళ కుళ్ళంతా బయటికి వచ్చేసేది కాబట్టి ఆ జలధారలో తేన సహ పూతో భవతి. వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా మారిపోయేవారట. పూత్ అంటే పవిత్రం. ఓకే. అన్యంచ తత్ర కశ్చిత్ బ్రాహ్మణో మహతి హోమకుండే ప్రతిదినం హోమం కరోతి. అక్కడ ఒక బ్రాహ్మడు ఆ జలధార దగ్గర ప్రతిదినం అంటే ప్రతిరోజు కూడా హోమం కరోతి, హోమం చేసేవాడట. నా జానే తస్య కతి వత్సరా గత ఇది. నా జానే అంటే తెలియదు, ఎప్పటి నుంచి ఆయన ఈ హోమం చేస్తున్నారు ఎవరికి తెలియదు. నా జానే తస్య కతి వత్సర, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాడో ఎవరికి తెలియదట. ప్రతిదినం
ఘంటాద్వాహి ప్రేరితం భస్మం పర్వతాకారం అస్తి. అలా ఎన్నో రోజులు బట్టి ఎన్నో ఏళ్ల బట్టి అతను హోమం చేస్తున్నాడు కాబట్టి ఆ హోమంలోంచి వచ్చిన భస్మము అంటే బూడిద యాష్ ఏమయ్యేది ఒక పర్వతాకారం లాగా అక్కడ మారిపోయిందట. స కేనాపి నా భాషతే, ఆయన ఎవరితోని మాట్లాడేవాడు కాదట. స అంటే హీ డజంట్ స్పీక్ టు ఎవ్రీవన్, అతను ఎవరితోని మాట్లాడేవాడు కాదు. ఏవం అతి విచిత్రం స్థానమాద్రీక్షదయం జనః, ఆద్రీక్షం అంటే చూడడానికి, ఇలాంటి అతి విచిత్రమైన స్థానం చూడడానికి జనాలు అక్కడికి వచ్చేవారట. ఇది కథ. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ దేవాలయ కుత్ర అస్తి, దేవాలయం ఎక్కడుంది? సో మనం ఏంటి రాస్తాం? దేవాలయ చిత్రకూట పర్వత నికట తపోవన మధ్య అస్తి. అక్కడ ఎలా ఉందో అలా రాసేయడమే. ఇక్కడ అందరూ రాస్తున్నారా? హలో, దేవాలయ కుత్ర అస్తి? దేవాలయ చిత్రకూట పర్వతే అస్తి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ జలధార కస్మాత్ పతతి, ఎక్కడి నుంచి జలధార పడేదట? జలధార కస్మాత్ పతతి, జలధార మీరేంటి రాస్తారు? అక్కడ ఏముంది? అత్యుద్గ్రాత్ పర్వత్ శిఖరాత్ పతతి అని ఉందా? అత్యుద్గ్రాత్ అంటే టాప్ హిల్, అతి ఉద్గ్రాత్ అంటే చాలా మీద ఉన్న పర్వత శిఖరం నుంచి జలధార పడుతున్నది అని అర్థం. జలధార అత్యుద్గ్రాత్ పర్వత శిఖరాత్, శిఖరాత్ గ్రంథాత్ అంటే ఫ్రమ్ అని అర్థం. The preposition from, that means separation, which shows separation, అక్కడ నుంచి పడడం. జలధార పర్వత శిఖరాత్ అత్యుద్గ్రాత్ పర్వత శిఖరాత్ పతతి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ప్రతిదినం హోమకుండే కహ హోమం కరోతి, ప్రతిరోజు హోమకుండం దగ్గర, హోమకుండంలో ఎవరు హోమం చేసేవారు అని అర్థం. ప్రతిదినం హోమకుండే కశ్చిత్ బ్రాహ్మణ హోమం కరోతి. హౌ ఈజీ, ఎంత ఈజీగా ఉన్నాయంటే సెకండ్ ఇయర్ అసలు. ప్రతిదినం ఆన్సర్ రాయాలి అందరూను. నేను ఇవన్నీ కూడా క్లాస్ రీఓపెన్ అయిన తర్వాత నేను చూస్తాను ఎంతమంది అటెండ్ అయ్యారో. నేను అన్నీ నోట్ చేసుకుంటున్నాను. థర్డ్ క్వశ్చన్, ప్రతిదినం హోమకుండే కహ హోమం కరోతి. ఫోర్త్ క్వశ్చన్, జనః కిదృశం స్థానమద్రాక్షీత్. కిదృశం means what type of place it was. సో అతి విచిత్రం, ఈ ప్రదేశం చాలా చూడడానికి చాలా విచిత్రంగా ఉందట, స్ట్రేంజ్గా ఉందట. సో జనః అతి విచిత్రం స్థానం మద్రాక్షిత్. ఫిఫ్త్ వన్, కస్య దేహాత్ అతీవ కలుషమదకం నిస్సరతి. ఎవరి దేహం, ఎవరి బాడీలోంచి కలుషం వచ్చేదట బయటికి. సో పాపినః, పాపుల బాడీలోంచి start fourth one.
passage. अस्ति मगध देशे చంపకవతి నామ అరణ్యాని. మగధ దేశంలో చంపకవతి అనే ఒక అడవి ఉండేదట. తస్యాం చిరాత్ మహతా స్నేహేన మృగకాకౌ నివసతః. తస్యాం అంటే అక్కడ, చిరాత్ మహత, చిరాత్ అంటే చాలా, పాత స్నేహం, గొప్ప స్నేహం, మహత స్నేహేన్, స్నేహేన్ అంటే చాలా ఫ్రెండ్లీగా, మృగకాకో, మృగం అంటే డీర్, కాకో అంటే కాకి ఉండేవట. స చ మృగః స్వేచ్ఛాయ భ్రామ్యాన్ హృష్టపృష్టాంగః కేనచిత్ శృగాలేన అవలోకితః. ఆ మృగం చాలా పుష్టిగా, చాలా బలంగా ఉండడం, అడవిలో ఇటు అటు తిరగడం ఒక శృగాలః అంటే ఒక ఫాక్స్ చూసిందట. తం దృష్ట్వా శృగాలో చింతయత్. ఆ మృగాన్ని చూసి, ఆ డీర్ని చూసి శృగాలం, ఫాక్స్ ఏమనుకుంది? చింతయత్ అంటే ఏం ఆలోచించింది? ఆహ్ కథం ఏతన్ మాంసం సులలితం భక్షయామి. అబ్బా, దీని మాంసాన్ని మనం ఎలా ఈజీగా తినగలము అని అనుకుందట. భవతు విశ్వాసం తావుత్పాదయామి ఇత్యాలోచ్య ఉపసృత్య బ్రవీత్. వీడిని ముందు విశ్వాసంలోకి, నమ్మకంలోకి తీసుకుందాము అని చెప్పి అలా ఆలోచించి దగ్గరకొచ్చి, ఉపసృత్య అంటే దగ్గరకొచ్చి, అబ్రవీత్ అంటే ఇలా అందట. ఏమంది? మిత్ర కుశలం తే, మిత్రమా బాగున్నావా అని అడిగిందట. మృగేణ ఉక్తం, అప్పుడు మృగ డీర్ అందిట. కస్త్వం నువ్వెవరు, ఇది ఇలా అందిట. స బ్రూతే వాడన్నట్ట శృగాలుడు, క్షుద్రబుద్ధి నామ జంబుకో అహం. నేను క్షుద్రబుద్ధి అన్న పేరు జంబుకణ్ణి అంటే శృగన్న ఫాక్స్ అన్న ఒకటే. అత్ర అరణ్యే బంధుహీనే మృతవత్ ఏకాకి నివసామి. ఈ అరణ్యంలో బంధుహీన అంటే ఎవరు తెలియక, ఎవరు ఫ్రెండ్స్ లేక నేను మృతుడిలాగా ఒక్కడనే నివసిస్తున్నాను, ఉంటున్నాను అని అన్నాడట. ఇదానీం త్వాం మిత్రమాసాధ్య పునః సబంధుర్జీర్వలోకం ప్రవిష్టో అస్మి. ఇప్పుడు నీ ఫ్రెండ్షిప్ నేను పొంది మళ్ళీ జీవించినట్టుగా అవుతాను. అధునా తవానుచరేణ మయా భవిత్వ్యం మృగేణుక్తం ఏవమస్తు ఇది. నువ్వు ఇలా కానీ. అప్పుడు డీరేమందట, ఏవమస్తు ఇది, అలాగే కాని అని అందట. ఇది కథ. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, చంపకవతి నామ అరణ్యాని కుత్ర అస్తి. సో కుత్ర ప్లేస్లో మనం ఏంటి రాస్తాం? మగధ్ దేశే. చంపకవతి నామ అరణ్యాని మగధ్ దేశే అస్తి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మృగకాకౌ కథం నివసతః. ఎలా ఉండేవారు? మృగకాక, డీర్ కాకి ఎలా ఉండేవారు? ఇద్దరు స్నేహేన నివసతః, చాలా స్నేహంగా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎక్స్క్యూజ్ మీ. మృగః కేన అవలోకితః. మృగాన్ని ఎవరు చూశారు? సో కేన్ అని ఉంది కాబట్టి అక్కడ శృగాలేన్. వాడి శృగాలేన్ అవలోకితః. మృగః శృగాలేన్ అవలోకితః. Now the fourth question is, జంబుకస్య నామ కిం. జంబుకస్య నామ క్షుద్ర బుద్ధి. జంబుక ఫాక్స్ పేరేంటి? క్షుద్ర బుద్ధి. The fifth question is, శృగాలః మృగం దృష్ట్వా కిం అంచిత్తయత్. ఏం ఆలోచించింది? సో శృగాలః మృగం దృష్ట్వా, ఆ మృగాన్ని చూసి, కథమేత మాంసం, ఈ వీడి మాంసాన్ని, భక్షయామి ఎలా తినగలను, ఇది అచింతయత్ ఇలా ఆలోచించన్నమాట. సో ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. పదండి ఫిఫ్త్ చేద్దాం. ఫోర్త్ వన్ అందరికీ అర్థమైందా? ఓకే. సో ఫిఫ్త్ వన్ ఫాస్ట్గా చేసేద్దాం, టైమ్ ఈజ్ రన్నింగ్. సో ఫిఫ్త్ వన్ ఈజ్, అస్తి భగీరథీ తీరే గృద్ధ
గృద్ధకూట నామ్ని పర్వతే మహాన్ పర్పటి వృక్ష భగీరథి తీరే. భగీరథి నది అంటే గంగా నదిని భగీరథి నది అని కూడా అంటారు. సో తీరే అంటే ఒడ్డున, ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గంగా రివర్. గృద్ధకూట నామ్ని పర్వతే, ఆ పర్వతం పేరేంటి? గృద్ధకూట. మహాన్ పర్పటి వృక్ష, పర్పటి అంటే పీపల్ ట్రీ ఉండేదట. తస్య కోటరే దైవ దుర్విపాకాత్ గలిత ఖయనయో జరద్వనామ గృద్ధ ప్రతివసతి. అక్కడ ఆ ట్రీకి హోల్స్ ఉంటాయి. ఆ హోల్లోని ఒక జరద్వనామ గృద్ధ, గృద్ధ అంటే గెద్ద, వల్చర్ ఉండేదట. తస్య కృపయా తజ్జీవనాయ తద్ వృక్షవాసినః స్వ ఆహారాత్ కించిత్ కించిత్ ఉద్యత్య తస్మై దదాతి. అది ముసలిదైపోయి దురదృష్టం కొద్ది అక్కడ పడి ఉండేదట. అయితే అది ముసలిదైపోయింది కాబట్టి బయటికి వెళ్ళి ఆహారం సంపాదించలేదు కాబట్టి ఆ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ వాటి ఆహారంలోంచి కొంచెం కొంచెం తీసి ఆ వృద్ధ వల్చర్కి ఇచ్చేదట. తేన అసో జీవతి, అది ఇలాగే కాలం గడిపేదట, బతికేదట. తేషాం శాబక రక్షాం చ కరోతి, ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు ఉండేవో, శావకాలు అంటే వాళ్ళ చిన్న పిల్లలు, పక్షి పిల్లల్ని అవి రక్షిస్తూ అది ఉండేదట. అథ కదాచిత్ దీర్ఘకర్ణ నామ మార్జారః పక్షి శాబకాన్ భక్షయితుం తత్ర ఆగతః. అప్పుడు అక్కడికి దీర్ఘకర్ణ అన మార్జారః అంటే పిల్లి, ఒక పిల్లి పక్షి శాబకాన్, ఆ పక్షి పిల్లల్ని తినడానికి అక్కడికి వచ్చిందట. తతస్థం ఆయాంతం దృష్ట్వా పక్షి శాబకైః భయార్తేః కోలాహలః కృతః. ఆ పిల్లిని అక్కడ రావడం చూసి ఆ పక్షి పిల్లలు అన్ని భయంతో, కోలాహలం అంటే ఏంటి? అరవడం, స్క్రీమ్ చేయడం, అరవడం మొదలుపెట్టాయి. తచ్చుత్వా జరద్వేణ ఉక్తం, అది విని జరద్వుడు ఏమన్నాడట? కోయాయామతి ఇది, ఎవరు వచ్చారు అని అడిగిందట. దీర్ఘకర్ణో గృద్ధం అవలోక్య సభయమాహ, ఆ దీర్ఘకర్ణ అన్న పిల్లి ఆ గృద్ధుని చూసి, ఆ వల్చర్ని చూసి భయంతో హా హతోస్మి యతో అయం మా వ్యాపాదిష్యతి ఇది, ఇప్పుడు నేను పక్షి పిల్లల్ని ఎలా పట్టుకుంటాను అని ఆలోచించిందట. ఇది కథ. పర్పటి వృక్ష కుత్ర అస్తి, కుత్ర ప్లేస్లో మనం ఏంటి రాస్తాం? గృద్ధకూట పర్వతే అస్తి పర్పటి వృక్ష. ఇక్కడ నా బాసరా బుక్లో ఏది ఉందో నేను చదువుతున్నాను మెటీరియల్లో, మీకు అక్కడ ఏది ఉంటో మీరు అది చదువుకోండి. గృద్ధకూట పర్వతే అస్తి. ద సెకండ్ వన్ ఈజ్ వృక్షస్య కోటరే కహ ప్రతివసతి. కోటరే అంటే ట్రీ హోల్, ఎవరుండేవారు? వృక్షస్య కోటరే జరద్గవో నామ గృద్ధః ప్రతివసతి. మీరు మొత్తం కంప్లీట్ ఆన్సర్ విదౌట్ మేకింగ్ మిస్టేక్ రాయాలి, అప్పుడే 1 మార్క్ వస్తుంది. వృక్షస్య కోటరే జరద్గవో నామ పక్షి ప్రతివసతి. థర్డ్ క్వశ్చన్ ఈజ్ మార్జారః కిమర్థం తత్ర ఆగతః. కిమర్థం, ఎందుకు వచ్చాడు మార్జారః? పిల్లి అక్కడికి ఎందుకు వచ్చింది? సో మార్జారః పక్షి శాబకాన్ భక్షితుం, పక్షి పిల్లల్ని తినడానికి అక్కడికి వచ్చిందట. కోలాహలః కైః కృతః, ఎవరు కోలాహలం చేశారు? గొడవ చేశారు, అరిచారు. కోలాహలః పక్షి శాబకైః కృతః, పక్షి పిల్లలు పిల్లిని చూసి భయంతో అరిచారు కదా, కోలాహలం చేశారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ దీర్ఘకర్ణః గృద్ధం అవలోక్య విమాహ, ఏమనుకున్నాడు? సో హా హతోస్మి, యూ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ యువర్ ప్యాసేజ్, యూ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్. గృద్ధం అవలోక్య హా హతోస్మి యతో అయం మా వ్యాపాదిష్యతి ఇది ఆహ, ఇప్పుడు నేను ఇవి ఎలా తినగలను అని అనుకున్నాను. దట్ ఈస్ యువర్ ఫిఫ్త్ ప్యాసేజ్. సో టుమారో విల్ గో విత్ సెకండ్ లెసన్. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ జాయినింగ్. చెప్పాలి. తీరే, అంతే, తీరే
అంటే తీరంలో. ఓకే, కట్ చేసి అక్కడ కరెక్ట్ చేసేసుకో. సరే అయితే రేపు మళ్ళీ క్లాస్ జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.